స్వామివారి యొక్క వ్రతకథా విధానంలో భాగంగా 4వ కథ ప్రారంభించబడుతోందండి. ఆ యొక్క స్వామివారి యొక్క ఆ సరుకు ధరము యావత్తూ కూడా ఓడలో సర్దుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న షావుకారుడిని పరీక్షించగోరారు సత్యనారాయణ స్వామివారు. ఈ షావుకారికి నా వ్రతం గురించి ఇప్పటికైనా ఇంకా గుర్తుందా గుర్తులేదా, మనం పెట్టిన ఇబ్బందికి అని స్వామివారు ఒక బ్రాహ్మణ రూపంలో విరాగిగా వచ్చారండి. అయ్యా షావుకారు, మీరు ఓడలో నింపుకొని వెళ్ళే సరుకేమిటయ్యా అని అడుగుతారండి. వెంటనే ఆ యొక్క షావుకారు ఆ బ్రాహ్మణోత్తముని ఎగతాళి చేస్తూ, నేను ఏ సరుకు నింపుకొని వెళ్తే నీకెందుకయ్యా, నీ దారి నువ్వు వెళ్ళక నేను ఆకులు తీగలు కాలక్షేపంగా అటు ఇటు చేరవేస్తూ ఉంటానని నవ్వుతూ ఎగతాళిగా సమాధానం చెప్పాటండి. నువ్వు అన్నమాట నిజమగుగాక అని శపించి ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవాన్ల వారు ఆ నది ఒడ్డున ఒక వటవృక్షం మీద కూర్చొని చక్కగా జపం చేసుకుంటూ ఉన్నారండి. వెంటనే ఓడ కాస్త తేలిపోయింది. అయ్యో, ఓడి ప్రకారంగా తేలిపోయింది ఏమిటా అని ఆ ఓడ తలుపు తెరిచి చూసుకునేసరికల్లా కొన్ని లక్షల రూపాయలు విలువైన సరుకంతా కూడా ఆకులు తీగలిగా మారిపోయింది. అయ్యో, నా సరుకంతా కూడా ఆకులు తీగలిగా మారిపోయింది అని బోరున విలపిస్తూ ఉన్నాడండి ఆ యొక్క షావుకారు. ఏమిటా మామగారిట కంగారు పడుతున్నాడు, పెద్ద పెద్ద కేకలు పెడుతున్నాడు ఏమిటా అని అల్లుడు గారు వచ్చారు. ఏమిటండి మామగారు అని అడగగానే, ఏమిటనయ్యా ఒక సన్యాసి వచ్చాడు, ఏమి నింపుకెళ్తున్నావయ్యా సరుకు ఓడలో అని అన్నాడు. ఏమోలే దొంగ సన్యాసి ఏమో అని నేను ఆకులు తీగలు అన్నానయ్యా. వెంటనే ఆకులు తీగలుగా మారిపోయిందయ్యా అల్లుడు గారు అని బోరుమన్నాడు. అయ్యా, మన అదృష్టం కొద్ది అడుగో, ఆ బ్రాహ్మణోత్తముడైనా వటవృక్షం కింద కూర్చొని జపం చేసుకునే ఆయనేనా నీ మాటలు అన్నది అని అన్నాడండి. అవునయ్యా ఆయనేనయ్యా అన్నాడు. వెంటనే ఆ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్దాం పదవయ్యా, ఆ బ్రాహ్మణోత్తముడి పాదాల మీద పడి శరణు వేడినట్లయితే మన పూర్వధనాన్ని మనకు అనుగ్రహిస్తాడు మామయ్య గారు అని చెబుతాడు. వెంటనే ఆ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళి ఆ ఇసుకలో అలా పడి సాష్టాంగ నమస్కారం చేస్తాడని. మహానుభావ క్షమించవలసిందని చెంపలు వేసుకుని, దేవదేవా నేను అన్న మాటను క్షమించవయ్యా మహానుభావ, నువ్వన్నట్టే నా సరుకంతా కూడా లక్షల రూపాయల సరుకయ్యా మహానుభావ, మణులు మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఉన్నాయ్యా, మొత్తం ఆకులు తీగలుగా అయిపోయినాయ్యా మహానుభావ, నన్ను క్షమించవలసింది, నా సరుకు నాకు ఇప్పించవలసింది అని వేడుకుంటాడండి. వెంటనే బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవాన్ల వారు చెబుతున్నారు, అయ్యా కోటాను కోట్ల ఆస్తి ఉంది కదా అని విర్రవీగుతున్నావేమో, నీ దగ్గర ఉన్న ఆస్తి నీకు ఎందుకు కూడా ఉపయోగపడదయ్యా. 2 ఉదాహరణలు చెబుతాను విను. 1 కిలో బంగారు సొత్తు నీ దగ్గర ఉంది, కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేస్తుంది, కాదండానికి వీల్లేదు. ఆకలి వేస్తూ ఉంటుంది, ఆకలి వేస్తే ఒక అరడబ్బాడు బియ్యాన్ని అన్నంగా వండుకు తింటే ఆకలి తీరుతుంది, కానీ ఈ లక్షల రూపాయల బంగారు సొత్తు ఉంది కదా అని దీన్ని పొట్ట మీద పెట్టుకున్నా, వాసన చూసినా, నెత్తి మీద పెట్టుకున్న ఆకలి మాత్రం తీరదండి. అదే ప్రకారంగా నీ దగ్గర ఉన్న కోటాను కోట్ల ఆస్తి బంగారు సొత్తుతో సమానమయ్యా అని చెప్పాను. 2వ ఉదాహరణ చెబుతున్నాను వినవయ్యా. సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటామండి, దాహం వేస్తూ ఉంటుంది. దాహం వేస్తే ఒక గ్లాసు మంచినీళ్ళు తాగితే దాహం తీరుతుందండి. సముద్రం నిండా ఉండేది కూడా నీరేనండి. ఆ నీరు తాగడం వల్ల దాహం తీరుతుందా అండి? అదంతా కూడా ఉప్పు నీరు. అదే ప్రకారంగా నీ దగ్గర ఉన్న కోటాను కోట్ల ఆస్తి కూడా అది నీరైనా ఉప్పు నీరై నీకు తాగడానికి ఎలా ఉపయోగపడలేదో నీ దగ్గర ఉన్న ఆస్తి కూడా నీకు ఎందుకో కూడా ఉపయోగపడదయ్యా అని చెబుతాడు. అప్పుడు జ్ఞానోదయం షావుకారి, డబ్బుతో అన్ని పనులు కూడా కావు, ధనం ఉంటే సరిపోయిందండి, ఏం చేసుకుంటామండి ధనాన్ని? స్వామిని నమ్ముకుంటూ ఆయన నీడలో ఆయన మనకు కావలసినవి ఇప్పిస్తూ ఉంటే ఆయన నీడలో కాలక్షేపం చేయడమేనయ్యా మన యొక్క కర్తవ్యమని అనేక రకాలుగా నీతులు చెబుతాడండి. మనిషికి అహంకారం అనేది ఎప్పుడూ కూడా పనికిరాదండి. ఎప్పుడైతే మనిషి అహంకారపడ్డాడో పతనం అయిపోయినట్టే లెక్కండి. నాకేంటయ్యా 25 ఎకరాల పొలం ఉంది, నన్ను ఎవరేం చేస్తారని అహంకారపడినా, నాకేంటయ్యా నాకు 4 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నన్ను ఏం చేస్తారని అహంకారపడినా, నాకేంటయ్యా నా దగ్గర బోల్డ్ విద్య ఉంది, నన్ను ఎవరేం చేస్తారని అహంకారపడినా పతనం అయిపోయినట్టే లెక్కండి. ఎంత పెరిగినా, ఎంత విద్య ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ధనం ఉన్నా ఎదిగిన కొద్దికి ఒదిగి ఉండాలండి. ఆ ప్రకారంగా స్వామివారిని వేడుకుంటూ ఉండాలి. స్వామివారు మనకి ఇచ్చిన వరమది. అందువల్లే మనం అందరికంటే ధనికులుగా ఉన్నాం, అందువల్లే మనం అందరికంటే కూడా ఉన్నతంగా ఉన్నాం. స్వామివారి యొక్క అనుగ్రహంతో అని ఒదిగుండాలి, కానీ అహంకార పడకూడదయ్యా. దానికి ఉదాహరణే రావణాసురుడండి. రావణాసురుడు మహాతపస్సంపన్నుడండి, ఎంతో తపస్సు చేశాడు, ఎన్నో వరాలను పొందాడండి. 10 తలలు ఉన్నాయండి, ఎవరికీ లేవు. రావణాసురుడికి 10 తలలు ఉన్నాయండి. అంతటి వరాన్ని పొందాడు. శరీరంలో ఎక్కడ కొట్టినా మరణం లేదండి, ఒక నాభి దగ్గర తప్పితే. అలాంటి తపస్సంపన్నుడండి రావణాసురుడు. లంకానగరం అంతా బంగారు కట్టడాలతో నిర్మాణం చేశాడండి. స్వర్ణమయం, లంకానగరం అంతా కూడా స్వర్ణమయం చేసేసాడు. అంతటి 1 కోటి లింగాలకి ఏకకాలంలో అర్చన చేయగల సమర్థుడండి, మహాభక్తిపరుడు. అభిషేకం చేయిందే ఏ పని కూడా చేయడండి రావణాసురుడు. అలాంటి భక్తిపరుడైన రావణాసురుడు, అలా తపస్సంపన్నుడైన రావణాసురుడు బుద్ధి వక్రమార్గం పట్టిందండి. ఏం చేశాడయ్యా? సీతామ్మవారిని తీసుకుని వెళ్ళిపోయాడు.
ఎప్పుడైతే అహంకారంతో సీతామ్మవారిని తీసుకుని వెళ్ళిపోయాడో తపస్సంతా కూడా ఏమైందండి, బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. రావణుడికి రావణాసురుడికి జరిగిన యుద్ధంలో రావణాసురుడి ముందు రావణుడు నిలబడిన కూడా నిలబడలేడండి. కానీ రావణాసురుడు ఎందువల్ల చనిపోయాడయ్యా, బుద్ధి వక్రమార్గం పట్టడంతో ఆ తపస్సంతా కూడా ఏమైందండి, వ్యర్థమైపోయింది. కనుక రాముడు రావణాసురుడికి జరిగిన యుద్ధంలో రావణాసురుడు మరణించాడండి. లంకానగరం అంతా కూడా నాశనం అయిపోయింది. ఆ తపస్సంతా కూడా ఏమైందండి, బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అయ్యా. కనుక మనం ఎంత ఇదైనా సరే స్వామివారిని వేడుకుంటూ సక్రమమైన మార్గంలో నడవకపోతే కనుక మళ్ళీ గోబ్యాక్, మళ్ళీ వెనక్కి వచ్చేస్తావయ్యా మహానుభావ. కనుక ఎప్పుడు కూడా అహంకారం అనేది పనికిరాదయ్యా. 10 మందికి ఉపయోగపడే పనులు, లోక కళ్యాణార్థమైన పనులు మనం చేయాలి. 10 మందికి ఉపయోగకరమైన పనులు మనం చేస్తూ 10 మందితో మంచి పనులు మనం చేయించుకుంటూ ముందుకు నడుస్తూ ఉండాలి. కానీ అహంకారం అనేది ఎప్పుడూ కూడా పనికిరాదయ్యా మహానుభావాన్ని అనేక రకాలుగా నీతులు చెబుతాడండి. అప్పుడు జ్ఞానోదయమై మహానుభావ ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అంటూ స్వామివారి యొక్క నామాన్ని స్మరణ చేస్తూ గోడ దగ్గరకు వచ్చి చూసుకునేసరికల్లా సరుకంతా కూడా యథాప్రకారంగా అమరుకొని ఉందిటండి. ఎంతో సంభ్రమాశ్చర్యాలతో ఎంతో నవ్వొచ్చింది. ఆహా, సరుకంతా కూడా యథాప్రకారంగా అమరుకొని ఉందయ్యా స్వామివారి యొక్క అనుగ్రహంతో అని. అక్కడ ఉన్న పేద ప్రజలందరికీ కూడా దాన ధర్మాలు చేశాడండి. తన స్వనగరం రత్నసానుపురానికి బయలుదేరాడు. అలా ప్రయాణం చేయగా తన స్వనగరం రత్నసానుపురం సమీపించిందండి. ఓడను ఒడ్డుకు చేర్చాడు, లంగరు వేచాడు. ఆహా, మన గ్రామానికి వచ్చేసామయ్యా మహానుభావ ధనధాన్యాలతో అని ఇంటికి కబురు చేశాడండి. ఇంటికి కబురు చేయగానే లీలావతి ఎంతో సంతోషంతో మహానుభావ సత్యదేవ, నీ దయ వల్లే నా భర్త నా అల్లుడు ఇద్దరు ఇల్లు చేరుతున్నారు స్వామి అని స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని తీసుకుని చక్కగా తీర్థాన్ని తీసుకొని మహానుభావ దేవదేవ అంటూ నది ఒడ్డుకు వెళ్ళబోతూ కుమార్తె కళావతిని పిలిచి, అమ్మాయి, మీ నాన్నగారు అల్లుడు గారు ఇద్దరు కూడా నగర సామీప్యానికి వచ్చారు. స్వామివారి యొక్క అనుగ్రహంతో మనం చేసిన స్వామివారి యొక్క పూజ దయ వల్లే వాళ్ళిద్దరూ కూడా ఇల్లు చేరుతున్నారు. ఏమాత్రం కూడా సందేహం లేదు. నేను స్వామివారి నమస్కారం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళుతున్నాను. నువ్వు కూడా స్వామికి నమస్కారం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుని రావాల్సిందని చెప్పి పరుగున లీలావతి నది ఒడ్డుకు వెళ్ళిపోతుందండి. కళావతి కూడా స్వామికి నమస్కారం అయితే చేసుకుంటుంది, కానీ భర్తను చూసే తొందరలో తీర్థ ప్రసాదాలు తీసుకోవడం మర్చిపోయి పరుగున నది ఒడ్డుకు వెళ్ళిపోతుందండి. ఎప్పుడైతే స్వామివారి యొక్క ప్రసాదాలు తీసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయిందో వెంటనే కళావతి భర్త కూడా అలా కళావతి చూస్తూ ఉండగానే నదిలో మునిగిపోతారు. స్వామివారు అలా ఆ నదిలో ముంచేశారు అల్లుడు ఓడని. నాన్నగారు అల్లుడు గారు నదిలో మునిగిపోయారు, ఓడ నదిలో మునిగిపోయింది. నాన్నగారు లేని జీవితం, నా భర్త లేని జీవితం నాకెందుకు నాన్నగారు, నేను కూడా నదిలో పడిపోతానని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందని. వెంటనే తండ్రి, అమ్మాయి ఆగాగమ్మ, మొత్తానికి మరలా సత్యనారాయణ స్వామికి ఏదో పొరపాటు మళ్ళీ చేశాం, అందువల్లే మళ్ళీ ఈ ఇబ్బంది కలిగిందమ్మా మనకి. కనుక మనం స్వామివారిని వేడుకోవాలని భార్యను కుమార్తెను దగ్గరకు తీసుకుని దేవదేవ సత్యదేవ అని స్వామివారిని వేడుకుంటాడండి. మహానుభావ, నా వల్ల కానీ, నా భార్య వల్ల కానీ, నా కుమార్తె వల్ల కానీ జరిగిన తప్పును క్షమించు మహానుభావ. నా అల్లుడు ఓడను కనబడేటట్లు చెయ్యి స్వామి అని వేడుకుంటాడండి. ఆకాశవాణిలోంచి మాటలు వినిపిస్తున్నాయిటండి. ఓ షావుకారు, నీ కుమార్తె నాకు నమస్కారం చేసుకుంది, కానీ నా తీర్థప్రసాదాలు తీసుకోకుండా వచ్చేసిందయ్యా అనే మాటలు వినిపిస్తాయి. వెంటనే పరుగున కళావతి ఇంటికి వెళ్ళి స్వామివారి పూజకు కావలసిన సమస్త వస్తువులను కూడా తీసుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని పరుగున నది ఒడ్డుకు వస్తుందండి. వెంటనే కళావతి వస్తూ ఉండగానే అడుగు కనిపిస్తూ ఉన్నట్ట ఆ యొక్క నది మీద, ఆ నీటి మీద